ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం వేకువవాక్యం ఇది దైవవాక్యం. వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. మీ దుఃఖము సంతోషమగును, మీ దుఃఖము సంతోషమగును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిలువ వేయకముందు తన శిష్యులతో చెప్పిన అత్యంత ఆదరణకరమైన మాటలలో ఒక మాటే మీ దుఃఖము సంతోషమగును. అంటే శిష్యులకు ముందే ప్రభు చెప్తున్నాడు, మీరు దుఃఖించే దినాలు రాబోతున్నాయి. మీ క్రైస్తవ ప్రయాణంలో, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు శ్రమలు ఎదుర్కొంటున్నారు, బాధలనేవి ఉంటాయి. అయితే ఒకటి, అవి నిరంతరము ఉండవు, అవన్నీ కూడా సంతోషంగా మారిపోతాయి అని చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువు మనతో కూడా చెప్పే మాట ఒకటే, ఇప్పటి నీ దుఃఖము తాత్కాలికము, రేపటి నీ సంతోషము అది శాశ్వతమైనది. ఈ మాట ఎంతో గొప్ప నిరీక్షణ మనకిస్తుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నీతిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, లోక పరిస్థితుల వల్ల దుఃఖము, కన్నీళ్లు రావటము సహజమే. శిష్యులు కూడా యేసు ప్రభువును కోల్పోతున్నామనే వేదనలో ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు శోధనలో బాధపడుతూ ఉంటాం, ఎవరినైనా కోల్పోయి దుఃఖపడుతూ ఉంటాం. అయితే ఈ దుఃఖము ఎంత మాత్రము శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనదే. ఈ లోక సంతోషము అది కొంతకాలమే ఉంటుంది, కానీ దేవుడిచ్చే సంతోషం శాశ్వతంగా ఉంటుంది. మనము ఎప్పుడు సంతోషించినా లోకము దుఃఖపడుతుంది, లోకము సంతోషించినప్పుడు మనము దుఃఖపడాలి. ఇది లోకానికి మనకి ఉన్న వ్యత్యాసం. నిజమే. అయితే లోకమే ఎక్కువగా సంతోషిస్తూ ఉంటుంది. ఈ లోకము నిన్ను హేళన చేస్తుంది. నీ బాధను, నీ అవమానాన్ని, నీ దుఃఖాన్ని చాలా చులకన చేస్తుంది. కన్నీటితో బాధపడేది, వేదన పడేది, గుండెలు అలసిపోయేలా కన్నీరు కార్చి దుఃఖించేది నీవు. నిన్ను చూసి ఆదరించలేకపోగా, పరామర్శించలేకపోగా, కనీసం ఒక మంచి మాట, ఆదరణకరమైన మాట మాట్లాడకపోగా నిన్నెంతో నిందిస్తూ ఇంకా ఏడిపిస్తూ ఉంటున్న ఈ లోక పరిస్థితులు, ఇవన్నీ కూడా సాధారణమే. దేవుని బిడ్డలకు వచ్చే ప్రతి దుఃఖం వెనుక ఒక గొప్ప బహుమానం దాగి ఉంటుంది. ప్రభు కూడా అంటున్నాడు, మీ దుఃఖాన్ని నేను తీసివేస్తాను, ఆ దుఃఖమే సంతోషంగా మారుతుంది అంటున్నాడు. అందుకని దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దుఃఖించిన ప్రతి వారు కూడా సంతోషిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా హన్నా జీవితాన్ని మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తే ఎన్నో నిందలు పడుతూ వచ్చింది. గర్భఫలం లేకపోవటం వలన మానసిక వేదన అనుభవించింది. ఎంత కన్నీరు కార్చిందో చెప్పటానికి వీల్లేదు. మొదటి సమూయేలు 2:1 ఆమె సంతోషము అధికమైంది, దుఃఖము కనపడట్లా. ఎందుకంటే దేవుడు సమూయేలును అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ దినాన బిడ్డలు లేక దుఃఖపడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఎప్పుడో నీ సమూయేలును సిద్ధపరిచాడు, నీ సమూయేలును దాచిపెట్టాడు. నీ సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు. ఒక దినాన దేవుడు నీ గర్భంలో నీకివ్వబోతున్నాడు. నీ దుఃఖమంతా సంతోషం అవుతుంది. రెండవదిగా చూసినట్లయితే యోసేపు దుఃఖము, సొంత అన్నల చేత అమ్మబడి, కొట్టబడి, అవమానపరచబడి, అన్యాయంగా చెరసాల్లో వేయబడి, ఎన్నో భయంకరమైన బాధల్లో దుఃఖపడుతూ వచ్చిన యోసేపు జీవితం. ఆదికాండం 37వ అధ్యాయము 28వ వచనం. అయితే దేవుడు ఎంత సంతోషాన్ని ఇచ్చాడంటే,
యోసేపే కాదు, ఎవరు కూడా ఊహించని గొప్ప స్థాయికి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. ఆదికాండం 45వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తే ఎంత గొప్ప సంతోషం దేవుడు యోసేపుకి ఇచ్చాడు. దేవుడు నీకు కూడా సంతోషం ఇస్తాడు. నువ్వు కూడా అందరి చేత కొట్టబడుతున్నావేమో, తిట్టబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, తిరస్కరించబడుతున్నావేమో, చులకన చేయబడుతున్నావేమో, నీ దుఃఖమంతా గుర్తుపెట్టుకో, అది సంతోషం కాబోతుంది. మూడవదిగా చూస్తే రూతు యొక్క దుఃఖము. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఎంతో భయంకరమైన దారిద్ర్యంలో, ఆదరణలేని స్థితిలో దుఃఖపడుతూ వచ్చింది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం 21వ వచనం. అయితే ఆ తర్వాత మనం చూస్తే బోయజును వివాహం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో భాగమై అత్యంత సంతోషభరితురాలైంది. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం నుంచి నీ జీవితంలో కూడా అందరూ వదిలేశారని, నిన్ను తిరస్కరించారని, పట్టించుకోవట్లేదని, తక్కువగా నిన్ను చూస్తున్నారేమో, నీ ఆఫీసులో నిన్ను చులకనగా చూస్తున్నారేమో, నీ ఉద్యోగంలో నిన్ను బలహీనంగా చూస్తున్నారేమో, వ్యత్యాసంగా చూస్తూ మాట్లాడుతున్నారేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను దేవుడు గొప్ప చేయబోయే ముందు ఇవన్నీ కూడా వస్తాయి. నీ దుఃఖము సంతోషమవుతుంది. 4వదిగా చూస్తే యోబు యొక్క దుఃఖము. ఒక్కరోజే ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోయి శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నలిగిపోయి దుఃఖపడుతున్న యోబు జీవితం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం నుంచి దేవుడెంత అద్భుతంగా రెండంతలుగా మరలా తిరిగి సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం నుంచి నిజంగా ఈరోజు నువ్వు కోల్పోతున్నది ఒకటే, కానీ నువ్వు తిరిగి పొందేది 2. నీ దగ్గర నుంచి పోయేటప్పుడు అది 1, నీ దగ్గరికి వచ్చేసరికి అది 2 అవుతుంది. దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఆరోగ్యం పోగొట్టుకున్నావా, బిడ్డలను పోగొట్టుకున్నావా, ఆయుష్ను పోగొట్టుకున్నావా, ఇంకా చెప్పాలంటే అనేకమైన ఈవులను పోగొట్టుకున్నావా, దేవుడు మరలా 2 అంతలు నీకు ఇస్తాడు. 5వదిగా చూసినట్లయితే నయోమి దుఃఖము. భర్తను, 2 కుమారులను దేశము కాని దేశం వెళ్ళి కోల్పోయి ఒట్టి చేతులతో మారాలాగా భయంకరంగా మారి దుఃఖపడుతూ వచ్చిన ఆవిడ 3 బిల్డింగులు కడదామని వెళ్ళి 3 సమాధులు మోయాబులో కట్టింది. చెప్పలేని దుఃఖము. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్న ఆమె జీవితం రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుంచి దేవుడు ఎంత గొప్ప సంతోషం. రూతు ద్వారా మరలా మనవుడు ఒబేదు జన్మించాడు. తిరిగి ఆనందంతో నింపబడింది. రూతు గ్రంథం 4వ అధ్యాయము 14 నుంచి చూస్తే ప్రియుల సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ జీవితం మారాలాగా చేదైపోవచ్చు, కానీ మధురంగా దేవుడు మారుస్తాడు. 6వదిగా చూసినట్లయితే హిజ్కియా దుఃఖము. రాజు అయినప్పటికీ కూడా మరణకరమైన రోగం, నువ్వు చనిపోతావని ప్రవక్తే చెప్పేశాడు. ఎంతో ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1-6 వచనాలు. కానీ దేవుడు ప్రార్థన ఆలకించి స్వస్థపరిచి మరొక 15 సంవత్సరాల ఆయుష్ను 15 నిమిషాల లోపే ఇచ్చేశాడు. ఎంత గొప్ప సంతోషం వచ్చింది. 2వ రాజుల గ్రంథం లేదంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1-5 వచనాలు మనం చూడవచ్చు. 7వదిగా చూసినట్లయితే ప్రియ సహోదరుడా, డేవిడ్ యొక్క దుఃఖము. సౌలు వల్ల నిరంతరం ప్రాణభయం, సిక్లగులో సమస్తాన్ని కోల్పోయి ఏడవలేని పరిస్థితుల్లో తట్టుకోలేని శక్తి లేక ఏడ్చాడు. అలాంటి పరిస్థితి 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం. అయితే దేవుడు మరలా సమస్తమును తిరిగి ఇవ్వటం వలన ఎంతో సంతోషం పొందాడు. అదే 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 18-19 వచనాలు. అలాగే కీర్తన 30:11 అంటాడు, నీవు నా కన్నీటిని నాట్యముగా మార్చావు. ప్రియ సహోదరి, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఆరోగ్యం పోగొట్టుకున్నావా? నీ వారిని పోగొట్టుకున్నావా? కష్టపడి ఎంతో సంపాదించిన పేరు పోగొట్టుకున్నావా? సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా?
దేవుడు మరలా నీకు రెండంతలుగా ఇస్తాడు. మరలా దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖము ఇప్పుడున్నది, అది తాత్కాలికమే. దేవుడు నీకు ఇవ్వబోయే సంతోషం అది శాశ్వతం. నీ అనారోగ్యాన్ని చూసి, నీ బలహీనతను చూసి బాధపడొద్దు. నువ్వు నడవలేని స్థితిలో దేవుడు నీ కొరకు నడుస్తాడు. నువ్వు పని చేయలేని పరిస్థితిలో ప్రభువే నీ స్థానంలో పని చేస్తాడు. నువ్వు మాట్లాడలేని స్థితిలో ప్రభువు నీ పక్షాన మాట్లాడతాడు. నువ్వు పోరాడలేని స్థితిలో ప్రభువు నీ పక్షాన పోరాడి నీకు విజయం ఇస్తాడు. ఇంక నువ్వు ఎందుకు దుఃఖపడాలి? అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన మీద భారం ఉంచు, ఆయన మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. ఇప్పుడే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకో. నీ దుఃఖమంతా కూడా నువ్వు చూస్తూ ఉండగానే నువ్వు దుఃఖమంతా కూడా సంతోషంగా మారిపోతుంది. అద్దంలో చూసుకుంటే ఏడుస్తూ ఉన్న నీకు తెలియకుండానే నవ్వుతూ కనపడతావు. దేవుడు చేసే కార్యాలు ఇలా ఉన్నాయి. ఆయన మీద ఆధారపడు. ఇప్పుడు నీ యొక్క బాధలు, నీ వేదనలు, నీకు వస్తున్న నిందలు, ఈ అపజయాలు ఇవన్నీ తాత్కాలికమే. ఈ రేపు ఏది కూడా నువ్వు వెతికినా దొరకదు. దొరికేది సంతోషమే, దొరికేది నెమ్మది, సమాధానం, విజయమే. దేవుడు అలాగే నీ జీవితంలో ఇలాగన్ని పరిస్థితులను మార్చి నీ తాత్కాలిక దుఃఖాన్ని తీసివేసి నీకు శాశ్వతమైన సంతోషాన్ని దయచేయనట్లుగా నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నీ దుఃఖము సంతోషమగనని మీరు చెప్పిన మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎంతోమంది మా ప్రియులు, భక్తులు, పితరులు ఎంత దుఃఖపడ్డారో అంత సంతోషించారు. ఈరోజు దుఃఖంలో ఉండి మాటలు వింటున్న మా ప్రియులు ఎంతో చెప్పుకోలేని దుఃఖము, తట్టుకోలేని దుఃఖము, భరించలేని దుఃఖంతో బాధపడుతున్నారు. దయచేసి ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి. ప్రభువా, మీ సంతోషాన్ని రెండంతలుగా అనుగ్రహించి సహాయపడమని ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు సఫలం చేయండి. విరోధంగా వస్తున్న ప్రతి శోధనను, అపాయాన్ని తొలగించండి. విరోధకరంగా శత్రువు చేస్తున్న ప్రతి కార్యాన్ని, పన్నాగాన్ని ఓడించండి. గొప్ప విజయం దయచేసి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హృదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము